చూడండి ఫ్రెండ్స్, పిల్లర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అయితే ఇప్పుడు ఫౌండేషన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు ఈ విధంగా ఫౌండేషన్కి గొయ్యి అయితే తవ్వేసి మెట్లయితే వేయాలి. మేమైతే కొండ మెట్లయితే కాదండి, కొండ ప్రాంతం కదా, మెట్లయితే దొరకదు. ఇక్కడే ఉన్న రాయి అయితే అడ్జస్ట్ అయితే చేస్తున్నాం. ఈ విధంగా మెట్లయితే వేసి మాల్ అయితే గలారించి అప్పుడు కట్ట పని అయితే స్టార్ట్ చేస్తాము. ఫౌండేషన్కి ఈ విధంగా ల్యాండ్ ఆర్మ్ అయితే లాగాలన్నమాట. అప్పుడు వర్క్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే అందుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఒక రోజుకే ఇంత అయితే ఫౌండేషన్ వేయడం జరిగింది. 2 నిలవలు అయితే ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇక్కడ లాస్ట్ స్టార్టింగ్ ఒక బిట్, ఎండింగ్లో ఒక బిట్ అయితే ఉండిపోయింది అనమాట. ఇప్పుడు 2వ రోజు ఫౌండేషన్ వేయడానికి మన వాళ్ళైతే చూడండి, ఈ ప్లేస్ అనేది మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే తేలిందనమాట. మొత్తానికి జేసీబీతో తవ్వించి లెవలింగ్ చేసి ఈ బిల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బండరాళ్ళు అనమాట. కట్టెలతో కాల్చి ఈ విధంగా చూడండి పెద్ద పెద్ద బండరాళ్ళు అని, అంటే పెద్ద సుట్టుతోనైతే మేము పగలగొట్టడం అయితే అవుతుందన్నమాట. మేమైతే 3వ రోజు అనమాట ఫౌండేషన్ వేస్తున్నాము. ఈ విధంగా చూడండి రాయి కట్ట అయితే వర్క్ అవుతుందన్నమాట. ఇది 3వ రోజు. మొత్తం మీకు చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఈ విధంగా అయితే వర్క్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజే లాస్ట్ అనమాట ఫౌండేషన్ అయిన వెంటనే ప్లింత్ బీమ్ అయితే వేయడం జరిగింది. మీకు ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది వీడియోలో మీకు చూడవచ్చు అనమాట. ఈ బిల్డింగ్ వర్క్ వచ్చేమో చూడండి, లోపల కనిపిస్తున్న ఫౌండేషన్ అంతా మొత్తం చర్చ్ అనమాట. ఆ లోపల చర్చ్ చేయడానికి అయితే ఈ చుట్టూ కనిపిస్తున్న ఫౌండేషన్ వచ్చి వరండా అనమాట. ఇది 6 అడుగులు అయితే మేము ఇవ్వడం అయితే జరిగింది ఫౌండేషన్. చూడండి, ఈ ఫౌండేషన్ సైజ్ వచ్చేమో మేము వెడల్పు అయితే 1.5 అడుగున్నర అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. 1.5 అడుగున్నర వేసి చుట్టూ ప్లారీ కూడా వచ్చేస్తుంది అనమాట డిజైన్.
ఈ విధంగా వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ ఫౌండేషన్ వరండా అంతా వేయడం జరిగింది. అదే సైజు మీద స్లాబ్ వేసేటప్పుడు అయితే బాల్కన్ కూడా అదే సైజు మీద వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే మేము వేయడం జరిగింది. కొండ ప్రాంతం కాదు, మొత్తం రాళ్ళేనండి. చూడండి మా వర్క్ అయితే ఇంతవరకు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఫౌండేషన్ వర్క్ చేసేటప్పుడు చూడండి, రాయి కట్టిన తర్వాత చూడండి పైన అయితే ఈ విధంగా మాల్ అయితే లెవెల్ చేసి సెంటర్లో వచ్చేమో ఆ లోట్ అయితే ఉంటుంది కదా, వాటిలో ఒక 40 mm సైజు మెటల్ అయితే వేసి మాల్ అయితే వేయాలి. మాల్ వేసి వాటర్తో గలారించాలి. ఈ విధంగా చేసినట్లయితే ఫౌండేషన్ అయితే బాగా దృఢంగా గట్టిగా ఉంటుందన్నమాట. చూడండి మేమైతే 2 పక్కల లైన్ దారం వేసి ఫౌండేషన్ అయితే వేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎండ తట్టుకోలేక మనోడైతే సొక్క మొత్తం ఇప్పేసి వర్క్ అయితే చేస్తున్నాడు, నా తోడి మేస్తర్లు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 2 పక్కల దారం వేసి రాయి కట్ అయితే చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే లైన్ అయితే నీట్గా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫౌండేషన్ వర్క్ అయితే మొత్తానికి క్లియర్ అయితే చేస్తాము. ఈ రోజుతో 3వ రోజు అనమాట. అయితే చూడండి, మేమైతే ఫౌండేషన్ అయిన దగ్గర మేమైతే దారం అయితే లైన్ లాగేసుకొని అచ్చు అయితే వేస్తున్నాము. ప్లింత్ బీమ్ సెంటరింగ్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా దారం అయితే వేసి దానిపై అచ్చు అయితే వేయాలి. తాపితో దారం కొడితే ఆ లైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా వేసినట్లయితే డబ్బా సెంటరింగ్ ఏదైనా చెక్కలు వేసేటప్పుడు అయితే మేకులు గుడ్డే అవకాశం అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. నీట్గా లైన్గా వచ్చేస్తుంది సెంటరింగ్ చేసేటప్పుడు ప్లింత్ బీమ్కి. చూడండి, ఈ విధంగా 9 ఇంచుల కాలం వేస్తున్నాం కదా, ఈ సైజులో అయితే దారం వేసి ఈ లైన్ దారం వేసుకుంటూ లైన్ దారం మీద టాపీతో కొడితే అచ్చు అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు ఇదే లైన్ ప్రకారంగా అయితే ప్లింత్ బీమ్ అయితే సెంటరింగ్ చేయడం అయితే జరిగింది అనమాట. చూడండి, ప్రతి పునాదికి లైన్ దారం అయితే కొట్టడం జరిగింది. చూడండి, సెంటర్ గోడ కూడా ఈ విధంగా అయితే లైన్ అయితే వేయడం జరిగింది. ఈ పిల్లర్కి ఇంచినరా, యువతలు ఇంచినరా రాడు చూడండి గ్యాప్ అవుతుంది. ఇంచినరా పట్టేటట్టు అయితే ఉండాలన్నమాట రింగులు తయారు చేసేటప్పుడు. ఓకే, మళ్ళీ కాలం బాక్స్ ప్లింత్ బీమ్ వేసేటప్పుడు అయితే మీకు ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది వీడియోలో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఫౌండేషన్ వర్క్ అయితే క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు దానిపై మేమైతే దారం మర్చికొట్టి వర్క్ అయితే విడిచిపెడుతున్నాం అనమాట. ఓకే, వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది కదా ఫౌండేషన్ వర్క్. వీడియో అయితే ఎండింగ్ చేద్దాం అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచింది. నేను చేసిన ప్రతి వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ అందుద్ది. ఓకే, మరో ప్రింట్ బీమ్ వర్క్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.